చెప్పండి సార్, ఎట్లా ఉంది మూవీ? చూశారు కదా? చాలా బాగుందండి. సింబా టీం కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. చాలా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడారు, ఇప్పుడే బాగా మ్యూజిక్ చేశారు ఫస్ట్ టైం అయినా. ఇప్పుడు జగపతి బాబు గారికి కానీ అనసూర్య గారు కానీ డిఫరెంట్ రోల్స్ వీళ్ళవి. ఇప్పుడు దాకా చెయ్యని రోల్స్ బాగా చేశారు వీళ్ళు. వాళ్ళకి లైఫ్లో గుర్తుండిపోతారు. రాజేంద్ర రెడ్డి గారు కూడా ప్రొడ్యూస్ చేశారు మంచి సినిమా. ఇది కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేసినా కూడా పేరు మాత్రం బాగుంటుంది. 100% మెసేజ్ ఓరియంటెడ్, 100% ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ప్రతి స్కూల్లో పిల్లలకు కూడా ఇప్పుడు రాబోయే తరాలకి 100% ఈ మూవీ చూస్తే కంపల్సరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫుడ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేసి ఆర్గానిక్ ఫుడ్స్ తింటున్నాం, మొత్తం కల్తీ వచ్చినప్పుడు. సో వాటర్ కల్తీ వచ్చినప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నాం. సో ఎయిర్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయలేము. సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మనం చెట్లు నాటాల్సిందే. చెట్లు నాటితే మనకి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోయి అందరూ బాగుంటారు. సో ఈ మూవీలో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు సార్. సో మీకు నచ్చిన పార్ట్ ఏంటి సార్ ఈ మూవీలో? నాకు నచ్చిన పార్ట్ 100% ఆయన చెప్పింది, జగపతి బాబు చెప్పింది, అందరం హంతకులమే, మీరు హంతకులు నేను హంతకులు. ఎందుకంటే చెట్లు మనము తెలియకుండా చెట్లు పువ్వులు అన్నీ తెంపుతుంటాం కదా. సో మనం కూడా చెట్లు పెడితే మనం కూడా బతికించిన వాళ్ళం అవుతాం. సో మనం కూడా ప్రాణదానం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు పెట్టారనుకోండి, మనం కూడా ప్రాణదానం చేసినట్టే. ఈ మూవీకి సారాంశం ఇదే. నేను 5 to 5 ఇస్తాను. 5 to 5 ఎక్సలెంట్ పిక్చర్. ఏంటంటే ఎన్వైర్న్మెంట్ గురించి అయితే చాలా మంచిగా ఉంది. ఏంటంటే జనరల్గా ఇది జగపతి బాబు గారు ఒక మాట చెప్పింది, ఆ పాయింట్ అనేది చాలామంది చిన్నపిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే చెరుకు నరికిన అంటే నువ్వు మనిషికి నరికినట్టు అన్న పాయింట్ అనేది మనిషిలో మైండ్లో వచ్చి అతను కూడా చెట్లు పెట్టాలనే ఒక ఉద్దేశం అనేది యూత్కి తెలుస్తుంది, మెసేజ్ వెళ్తుంది. కాబట్టి ఎక్సలెంట్ ఉంది పిక్చర్. మూవీలో కూర్చుంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏముంది అన్న మొత్తం ఎక్సైట్మెంట్, మొత్తం సస్పెన్స్లో ఉంది మొత్తం. కానీ ఎక్సలెంట్ ఉంది. ఇంటర్వెల్ తర్వాత కూడా మంచిగా ఉంది, బిఫోర్ కూడా మంచిగా ఉంది. మనం చూస్తుంటే అట్లనే మూవీ అయిపోయిందా అని అనిపించేదాకా తెలియదు. ఓకే సార్, ఎక్సలెంట్ అనే ఉంది. 2 hours బోర్ లేకుండా సిస్టమేటిక్ ఉంది. అంటే ఒక ప్రేక్షకుడు శుభం పడేంత వరకు నేమ్స్ పడేంత వరకు సీట్లో కూర్చోబెట్టే విధంగా ఎగ్జైట్గా న్యూ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం జరిగింది. మంచిగా ఉంది. నువ్వంటే నేచర్ ఫ్యాన్స్. ఓకే, అందరూ అనుకుంటున్నాం, చాలామంది రెగ్యులర్గా ప్రతి మీటింగ్లలో ప్రతి సందర్భంలో అందరూ చెప్తుంటారు సో నేచర్ని కాపాడుకోవాలని. కాకపోతే ఏంటంటే మనం చెప్తాం కానీ రెగ్యులర్గా ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్లో చేయం మనం. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది ఉండదు, షార్ట్ టర్మ్ విజన్ ఉంటుంది. ఇప్పుడు మనం బిల్డింగ్ కడుతున్నాం, అడ్డొచ్చిందని ఒక చెట్టుని తీసేస్తాం, అది షార్ట్ టర్మ్ విజన్. సో దాని సెట్ బ్యాక్ కూడా కొద్దిగా జరుపుకొని కట్టుకోవచ్చు, లేదా దానికంటే ప్లాన్ చేసుకొని ఒక చెట్టుని తీస్తున్నాం అంటే నా దృష్టిలో ఒక 100 చెట్లని నాటిన తర్వాతనే ఒక చెట్టుని తీయాలి. సో నేను కాలేజీలలో అదే చేస్తానండి. మా గ్రూప్ కాలేజీలలో MLR ఇన్స్టిట్యూషన్స్లో మీరు విజిట్ చేస్తే మా గ్రౌండ్ చుట్టూ చెట్లు కనిపిస్తాయి. అట్లా దూరంగా కూర్చుంటే మనకు బిల్డింగ్లు కనపడవు, చెట్లే కనిపిస్తాయి మొత్తం. సో గ్రౌండ్ చుట్టూ ఉంటాయి, బిల్డింగ్ల చుట్టూ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, సో మా విద్యార్థులకు కానీ అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అనేది ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు విలేజ్లలో పెరుగుతుంటే మన అందరికీ తెలుసు, విలేజ్లల్లో సో కూరగాయలు ఇంట్లోనే ఉండే, పండ్ల చెట్లు, జామ చెట్టు ఉంటుండే ఇంట్లో, బతాయి చెట్టు ఉంటుండే, నిమ్మ చెట్టు ఉంటుండే, సో పూల చెట్లు ఉంటుండే. మన ఇంట్లోకి మనము బయట వాళ్ళకి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ మనము ఇస్తుండే. ఇప్పుడు ఎవరు కూడా ఈ హైదరాబాద్ కల్చరు, భూములు రేట్లు పెరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏమవుతుందని అంటే సెట్ బ్యాక్ లేకోకుండా గోడల మీదనే ఇల్లు కడుతున్నారు. ఎవడు మొక్కేసుకునే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో లాంటి నగరాలలో ప్రతి మహిళలకి, ప్రతి ఆఫీసులో పనిచేసే వాళ్ళకి చూస్తే అందరికీ డి విటమిన్ లోపమే ఉంటుంది. సో వాళ్ళు అవుట్ సైడ్కి అనేది లేరు, దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నది. సో మన జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీళ్ళు కానీ మనకు పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ప్రాపర్ సెట్ బ్యాక్, ప్రాపర్ ప్లాంటేషన్, ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ అనేది ఉన్నది. హార్వెస్టింగ్ ఉంటేనే మనకి ఇంతకుముందు పర్మిషన్ ఉంటుండే, NOC ఇస్తుండే. అదేవిధంగా మినిమం బిల్డింగ్ల చుట్టూ, ఇండస్ట్రీస్ చుట్టూ కూడా ప్లాంటేషన్ చేసుకుంటే ఇన్ని ప్లాంట్ ఉండాలి, ఇన్ని ఇళ్ళకి ఇన్ని చెట్లు ఉండాలి, ఇలాంటి చెట్లు ఉండాలి అని ఉండేది కూడా ఒక రూల్ తీసుకొచ్చి అవి ఉంటేనే NOC కనుక ఇస్తే ఇంకా చాలామంది ఇంప్రూవ్ అవుతారు.
సో స్వచ్ఛందంగా పెట్టేటోళ్ళు కొంతమంది అయితే ఆ రూల్లో పెట్టినా అనుకోండి, రూల్లో పెట్టుకుంటే అందరూ మానిటర్ చేస్తారు, చెక్ లిస్ట్ లాగా ఉంటుంది అది. సో ఇది పర్మిషన్ ఇవ్వాలంటే ఇన్ని మొక్కలు ఉన్నాయా, ఇంత వాటర్ ఫెసిలిటీ ఉందా, ఇది ఉందా అనేది చూస్తారు. సో ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీని మనం ఏదో చేసి ఒక గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ కొరకు ల్యాండ్ని ఇస్తుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఆ ఇండస్ట్రీ ఏంటి, దాన్ని ఎంతమంది పని చేస్తారు, దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది, దాని పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఎంత ప్లాంటేషన్ అవసరము, ఆడ వాటర్ సోర్సెస్ ఎంత అవసరం అనేది మనం ముందరనే ఎస్టిమేషన్ అనేది ఉండాలి. సో మిగతాది అది ఎస్టిమేషన్ లేకుండా, ఎస్టిమేషన్ ఓన్లీ పేపర్ మీద ఉంటుంది, ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ లేకోకుండానే చేస్తారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతిని మనము పోషిస్తే అది ఆటోమేటిక్ ఇంటర్న్ మనకు రిటర్న్ ఇస్తుంది. ప్రకృతి ఒకటేనండి, నిస్వార్థంగా మనకు సేవ చేస్తున్నదండి ప్రకృతే. ఓకే, మానవులు కాదు, ప్రకృతి. సో దాని నుంచి మనం నిస్వార్థము అనేది నేర్చుకొని మనం కూడా ప్రకృతికి చేస్తే మనకి ఇస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రాజేంద్ర గారు చెప్పండి, మీరు ఈ సబ్జెక్ట్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ప్రస్తుతం ఎన్నో వాణిజ్య ప్రమాణాలతోటి, విలువలతోటి కమర్షియల్గా ఆలోచిస్తూ తీస్తున్నారు. మరి ఎందుకు మీరు ఇట్లాంటి సాహసోపేతమైన సబ్జెక్ట్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? సాహసోపేతమైన సబ్జెక్ట్ ఏం కాదండి. మనము లాస్ట్ కోవిడ్ టైంలో మనం అనుభవించినవి మనం చూసినవే. దానికి కమర్షియల్ హంగులు జోడించి సంపత్ నంది గారు రాసిన మంచి కథను నాకు బాగా కనెక్ట్ అయింది. నేను నేచర్ లవర్ని కాబట్టి నాకు చాలా ఇష్టమైంది. కాబట్టి జనాలకు ఈ సినిమా ద్వారా, అంటే సినిమా అనేది పెద్ద మాధ్యమము, సినిమా ద్వారా చెప్తే వింటారు జనాలు. మనకు కూడా ఇప్పుడు అవసరము. మనం ఎంత పొల్యూషన్లో ఎలాంటి ప్రకృతిలో జీవిస్తున్నామో తెలుసు. ఆ ప్రకృతి అనేది మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఆ ప్రకృతికి ఏదో ఇవ్వాలని నా ద్వారా నేను చెప్పాలని అనుకున్నాను. కాబట్టి ఇంత నేను డబ్బులు ఖర్చు పెట్టి తీయడం జరిగింది. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళు ఇష్టంతో చేసిన వాళ్ళు. ఇది మేము చేసిన సినిమా అండి. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇంత సక్సెస్ అయినందుకు, జనాలు దీన్ని ఆదరిస్తున్నందుకు. ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాం. ఈ సినిమా మీకు లాభాలను తెచ్చిపెడుతుందని అందరూ ఆదరిస్తారని మీరు నమ్ముతున్నారా? లాభాల కన్నా ముఖ్యంగా అందరు ఆదరించి వాళ్ళు ప్రకృతిలో జీవిస్తున్నందుకు, ప్రకృతిని ప్రేమిస్తున్నందుకు, నిత్యం ప్రకృతిలో ఉన్నాయని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నందుకు వాళ్ళు తప్పకుండా ఆదరిస్తారు. ఆదరణతో పాటు వాళ్ళు కూడా ప్రకృతికి ఏది చేయాలనేది, ప్రకృతిని పాడు చేయకుండా ప్రకృతికి మొక్కలు పెట్టడమా, ప్రకృతిలో మనం ఎలాంటి వాతావరణంలో బతుకుతుందో దాన్ని చేస్తే నాకు అంతకన్నా ఇంకా ఏం లేదని, అదే నాకు చాలా తృప్తి. ఒక వ్యాపారవేత్త అయిన మీకు ఈ సినిమా నిర్మించాలని ఎందుకు అనిపించింది? సినిమా నిర్మించాలని నాకు చాలా రోజులుగా ఉందండి. కాకపోతే నాకు ఆ సబ్జెక్ట్ అనేది చాలా కథలు విన్నాను. ఆ కథల కన్నా ఈ కథ చాలా బాగా నాకు హార్ట్ఫుల్గా నచ్చి నేను ఈ సినిమా తీయడం జరిగింది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.